హలో ఎవ్రీవన్, చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఆనియన్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకొనేసి టమాటో అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలంతా చికెన్ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొనేసి మూత పెట్టుకొనేసి చికెన్ అంతా బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ పీస్ను తీసి చూద్దాము ఉడికిందో లేదో. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.